So what do you remember Selenium? When do we go for this automation tool? And what are the technologies do you use in this Selenium? What things we need to test? That things we'll see down. So actually, when you go for Selenium is an open source tool అంటాం. Nothing but it is a free downloading software. It is a free downloading. This is free downloading software. Okay. It is a free downloading software. Open source tool అంటే free downloading software అంటాం. Which is used to test web applications. Web application test చేసుకోవడానికి మనం ఈ Selenium అనే దాన్ని యూజ్ చేస్తుంటాం. ఓకే, వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? జీమెయిల్, యాహూ, రెడీ, ఫ్లిప్కార్ట్, ఇవన్నీ వెబ్ అప్లికేషన్స్ అన్నమాట. ఈ అప్లికేషన్ టెస్ట్ చేయడానికి వీ యూస్ టు గో ఫర్ డిఫరెంట్ టూల్స్ అన్నమాట. ఈ Selenium ఓన్లీ వెబ్ అప్లికేషన్స్ మాత్రమే టెస్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ Selenium ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ టూల్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఇట్ విల్ సపోర్ట్స్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుందన్నమాట. ఇట్ విల్ సపోర్ట్స్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్స్. యూజింగ్ Selenium, ఈ Selenium వల్ల we can test any number of applications. ఎన్ని నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అయినా మనం ఈ Selenium ద్వారా టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ Selenium సపోర్ట్స్ ఏం సపోర్ట్ చేస్తుందంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా, Ruby, Python, Perl, PHP and C#. సార్ ఇది పోవట్లేదు. ఇక్కడ గోయట్ గేమ్. ఓకే ఓకే సార్. What happened? నో. Okay. ఓకే ఓకే సార్. సో ఈ Selenium సపోర్ట్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే అంటే జావా మీద రాసుకోవచ్చు, రుబీ, పైథాన్, పర్ల్, PHP, C#. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా మనం ఏ అప్లికేషన్ అయినా టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ Selenium సపోర్ట్స్ బ్రౌజర్స్. ఏమేమి బ్రౌజర్స్ ఉన్నాయి మనకి? ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఒకటి, సఫారీ, ఒపేరా, క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఇవన్నీ బ్రౌజర్స్ అన్నమాట. ఈ బ్రౌజర్స్ ద్వారా ఎన్ని నెంబర్ ఆఫ్ పేజెస్ అయినా మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, బై యూజింగ్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఈ ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తూ మనం కొన్ని స్క్రిప్ట్స్ రాస్తూ ఈ స్క్రిప్ట్స్ ద్వారా అప్లికేషన్ టెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ Selenium is classified into four categories. One is called IDE అంటాం, సెకండ్ వన్ RC అంటాం, వెబ్ డ్రైవర్ అంటాం, ఫోర్త్ వన్ వచ్చి గ్రిడ్ అంటాం. ఇవి 4 కాంపోనెంట్స్ Selenium ద్వారా మనం టెస్ట్ చేస్తాం. ఇవన్నీ Selenium కాంపోనెంట్స్. అంటే IDE ద్వారా టెస్ట్ చేసుకోవచ్చు అప్లికేషన్స్ ని, RC ద్వారా టెస్ట్ చేసుకోవచ్చు, వెబ్ డ్రైవర్ ద్వారా టెస్ట్ చేసుకోవచ్చు అప్లికేషన్స్ ని, గ్రిడ్ ద్వారా టెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ 2 కాంపోనెంట్స్ మనం ఏంటంటే ఓల్డర్ వర్షన్స్ అంటాం. ఇది ఓల్డ్ వర్షన్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. లేటెస్ట్ వర్షన్ కావాలండి అంటే వెబ్ డ్రైవర్ ద్వారా కానీ లేటెస్ట్ వర్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ద్వారా మనము ఈ వెబ్ డ్రైవర్ కానీ ఆ గ్రిడ్ కానీ టెస్ట్ చేసుకోవచ్చు. సో IDE అండ్ RC వచ్చేది ఏంటంటే ఓల్డర్ వర్షన్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో లేటెస్ట్ వర్షన్స్ వచ్చి లేటెస్ట్ వర్షన్స్ వచ్చి సో వెబ్ డ్రైవర్ అండ్ గ్రిడ్, దీస్ ఆర్ లేటెస్ట్ వర్షన్స్. Now we'll see older versions first, later on go for that. ఈ ఓల్డర్ వర్షన్స్ వచ్చేది ఏంటంటే ఫస్ట్ ది ఇంట్రడ్యూస్ టూల్ కాల్డ్ యాజ్ IDE అంటాం. ఇది కాల్డ్ యాజ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఈ టూల్ ఎందుకు యూస్ చేస్తామంటే దిస్ ఈజ్ ఏ రికార్డ్ అండ్ ప్లే బ్యాక్ టూల్. అంటే ఏంటంటే మనం there is an option, మనం యూజర్ no need to write any script, మన స్క్రిప్ట్ రాయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ జస్ట్ when there is a record option is there, once you click on the record చేసిన వెంటనే ఆటోమేటిక్ స్క్రిప్ట్ జనరేట్ అయిపోతుంది అనమాట. So you no need to write any script in this part. This is a record and playback tool
which is used to test వెబ్ అప్లికేషన్స్. వెబ్ అప్లికేషన్ టెస్ట్ చేసుకోవడానికి మనం ఈ ఐడి అనే దాన్ని యూస్ చేస్తుంటాం అనమాట. ఓకేనా? రికార్డెడ్. Okay, sir. సో రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ టూల్ అంటే automated scripts which are in the form of HTML ఫార్మాట్ లో జనరేట్ అవుతుంటారు అన్నమాట. స్క్రిప్ట్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటాం. ఈ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది ఒక డిజైనింగ్ కోసం, అప్లికేషన్ డిజైన్ చేయడానికి మాత్రమే ఈ HTML యూస్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకేనా? Okay, సో sir. మనం ఏదైతే రికార్డ్ చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను జీమెయిల్ ఓపెన్ చేయాలనుకోండి, ఐ వాంట్ ఓపెన్ ఎ జీమెయిల్. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ద రికార్డ్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటికల్లీ ద స్క్రిప్ట్ విల్ బి జనరేటెడ్. ఆటోమేటిక్ గా స్క్రిప్ట్ జనరేట్ అయిపోతుంది అనమాట. విచ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ HTML ద్వారా స్క్రిప్ట్ జనరేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకే? Okay, sir. నౌ దిస్ సపోర్టెడ్ బ్రౌజర్ ఏంటంటే ఓన్లీ ఫైర్ ఫాక్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇట్ డజంట్ సపోర్ట్స్ ఎనీ ఇంకేం బ్రౌజర్స్ సపోర్ట్ చేయదు. క్రోమ్, సఫారీ, ఒపేరా, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, దీస్ బ్రౌజర్స్ అవన్నీ సపోర్ట్ చేయమాట. ఇట్ విల్ సపోర్ట్స్ ఓన్లీ ఫైర్ ఫాక్స్. నెక్స్ట్ Firefox. సపోర్టెడ్ ఆపరేటింగ్ సిస్టమ్. సపోర్ట్ చేసేది ఏంటంటే ఓల్డర్ వర్షన్ లైక్ విండోస్ 2000 కానీ, లేకపోతే విండోస్ 98 కానీ, those operating system will be supported. Latest version will not be supported for this. Okay? Will not be supported. Okay, sir. Next, the reports can be generated in the form of .xml, in the form of .html format లో report generate అవుతూ ఉంటుంది అన్నమాట. Next, we can test any number of applications in a single browser, within a single operating system with older version. ఏం చేస్తుంది ఇక్కడ? సో అప్లికేషన్స్ అంటే జీమెయిల్, యాహో, రెడీ, ఫ్లిప్కార్ట్. ఓకేనా? ఈ అప్లికేషన్స్ అన్నిటిని ఒకే బ్రౌజర్ అంటే ఫైర్ ఫాక్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఒకే ఆపరేటింగ్ సిస్టమ్ Win38, Win2000 కానీ, లేకపోతే Win98 కానీ, అలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే టెస్ట్ చేయగలం. ఓకే? కానీ మీరు క్రోమ్ లో చేయాలన్నా సపోర్ట్ చేయదు. అందుకే ఇది ఓల్డర్ వర్షన్ అయిపోయింది. వీఆర్ నాట్ యూజింగ్ దిస్ కైండ్ ఆఫ్ టూల్స్. ఓకే? సో ఇట్స్ యూ కెన్ టెస్ట్ ఎనీ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. బ్రౌజర్ వచ్చి ఫైర్ ఫాక్స్, ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి Windows 2000 కానీ, Windows 98 కానీ సపోర్ట్ చేస్తుంటుంది. దాన్ని మనం వీ కెన్ టెస్ట్ ఎనీ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ in a single browser within a single operating system with the older version support chestunamata. So this is a part of your ID. We call it as a integrated development element. So ఇది version failure అయింది. ఎందుకు సార్? నేను ఇదే అప్లికేషన్ క్రోమ్ లో చేయొచ్చా? చేయలేరు. సఫారీలో చేయొచ్చా? చేయలేరు. ఇంటర్నెట్ సపోర్ట్ చేయొచ్చా? చేయలేరు. ఓకే? ఇది ఫెయిల్యూర్. Firefox. ఓన్లీ ఫైర్ ఫాక్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుందన్నమాట. ఓకేనా? రిమోట్ Okay. కంట్రోల్. నెక్స్ట్ వన్ వచ్చి రిమోట్ కంట్రోల్ అంటాం. విల్ కాల్డ్ యాజ్ ఏ RC, రిమోట్ కంట్రోల్. యాక్చువల్లీ దిస్ ఈస్ ఎ సర్వర్ బేస్డ్ టూల్ ఆర్ సర్వర్ బేస్డ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. అంటే ఏంటంటే మీకు సర్వర్ కనెక్ట్ అయితేనే కానీ అప్లికేషన్ బ్రౌజర్స్ తో ఇంటరాక్ట్ అయ్యి రన్ చేసుకోవచ్చు. సో వితౌట్ దిస్ సర్వర్ యూ కెనాట్ జనరేట్ ఎనీ స్క్రిప్ట్ అండ్ యూ కెనాట్ పర్ఫార్మ్ ఎనీ ఆపరేషన్స్. మనం ఏ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయలేమన్నమాట. సో దిస్ ఇస్ సర్వర్ స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీనికి కావాల్సింది ఏంటంటే జావా స్క్రిప్ట్ కావాలి. దీనికి రిక్వైర్డ్ జావా స్క్రిప్ట్ అనేది స్క్రిప్టింగ్ యూస్ చేస్తుంటాం. నెక్స్ట్, సో సపోర్టెడ్ బ్రౌజర్స్ ఏమేమి టర్న్ చేస్తుందంటే లైక్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సపోర్ట్ చేస్తుంది, సఫారీ సపోర్ట్ చేస్తుంది, ఒపేరా, యూ కెన్ ఆల్సో వర్క్ ఇన్ ఒపేరా. నెక్స్ట్ క్రోమ్ సపోర్ట్ చేస్తుంది, ఫైర్ ఫాక్స్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఏ బ్రౌజర్ అయినా కంపాటబుల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, సపోర్టెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మన అప్లికేషన్ టెస్ట్ చేసుకోవచ్చు. సపోర్టెడ్ ప్రోగ్రామింగ్ జావా, రూబీ, పైథాన్, ఓకే, పైథాన్, పర్ల్, PHP అండ్ C#. వీటన్నిటితో మనం అప్లికేషన్ ని టెస్ట్ చేసుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? Okay. నెక్స్ట్, we can test any number of pages or any number of applications in multiple browsers, not in single, in multiple
బ్రౌజర్స్. మల్టిపుల్ బ్రౌజర్ అంటే ఇక్కడ చెప్పాం కదా, ఏమేమి బ్రౌజర్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, సఫారీ, ఒపేరా అన్ని ఉన్నాయి కదా. Safari, Opera, Chrome, Firefox. ఇన్ మల్టిపుల్ బ్రౌజర్స్ ఇన్ ఏ సింగిల్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది కూడా అంతే, ఓల్డర్ వర్షన్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఓల్డర్ వర్షన్. నెక్స్ట్, using RC, the reports can be generated in the form of .xml file, extended markup language ద్వారా మనకి రిపోర్ట్ జనరేషన్ చేస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, యూజింగ్ RC, క్రాస్ బ్రౌజర్ ప్యారలల్ టెస్టింగ్ ఈస్ పాసిబుల్. దీని ద్వారా ఏమవుతుంది, మనం క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ చేసుకోవచ్చు, ప్యారలల్ టెస్టింగ్ కూడా చేసుకోవచ్చు. క్రాస్ బ్రౌజర్ అంటే ఏంటంటే, సింగిల్ అప్లికేషన్ కెన్ బి టెస్టెడ్ ఇన్ మల్టిపుల్ బ్రౌజర్స్. ఒకేసారి ఒకే అప్లికేషన్ తీసుకొచ్చి డిఫరెంట్ బ్రౌజర్స్ తో టెస్ట్ చేసుకోవచ్చు ఉండొచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్ తీసుకోండి, చెప్పండి. ఎగ్జాంపుల్ అయితే జీమెయిల్ అనే పేజ్ ఉందనుకోండి, ఈ జీమెయిల్ ని డిఫరెంట్ బ్రౌజర్స్ తో, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ చేసుకోవచ్చు, సఫారీతో చేసుకోవచ్చు, ఒపేరాతో చేసుకోవచ్చు, ఒకేసారి రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, క్రోమ్ ద్వారా కూడా టెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, దీన్ని క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ అంటాం. ప్యారలల్ టెస్టింగ్ అన్నాం అనుకోండి, ప్యారలల్ టెస్టింగ్ అంటే ఏంటంటే, ప్యారలల్ టెస్టింగ్ అంటే ఏంటి, మల్టిపుల్ అప్లికేషన్స్ కెన్ బి టెస్టెడ్ ఇన్ మల్టిపుల్ బ్రౌజర్స్ తో టెస్ట్ చేసుకోవచ్చు. జీమెయిల్, యాహూ, రెడిఫ్, ఫ్లిప్కార్ట్, ఓకే, అమెజాన్ అనుకోండి. ఓకే, అమెజాన్ పేజెస్, జీమెయిల్ పేజ్ని తీసుకొచ్చి క్రోమ్ ద్వారా టెస్ట్ చేసుకోవచ్చు ఒకేసారి. నెక్స్ట్, యాహూ పేజ్ వచ్చి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ద్వారా టెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, రెడిఫ్ వచ్చి క్రోమ్ ద్వారా, ఓకే, ఫైర్ ఫాక్స్ ద్వారా, ఓకే. నెక్స్ట్, ఫ్లిప్కార్ట్ వచ్చి ఒపేరా ద్వారా, ఒపేరా క్రోమ్ అప్లికేషన్స్. నెక్స్ట్, అమెజాన్ వచ్చి సఫారీ ద్వారా ఒకేసారి డిఫరెంట్ అప్లికేషన్స్ని డిఫరెంట్ బ్రౌజర్స్తో ఒకే ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇవన్నీ కలిపి ఏం చేయొచ్చు, యూ కెన్ టెస్ట్ ఇట్ ఆల్ దెమ్ ఇన్ ఏ సింగిల్ ఆపరేటింగ్ సిస్టమ్ విత్ ఓల్డర్ వర్షన్. ఇది కూడా అంతే, ఓల్డర్ వర్షన్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది, ఓల్డర్ వర్షన్ ఆఫ్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇది కూడా ఫెయిల్యూర్ అయింది. ఎందుకు, ఇఫ్ యూ వాంట్ టు టెస్ట్ ద సేమ్ అప్లికేషన్ ఇన్ డిఫరెంట్ బ్రౌజర్స్ ఇన్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్ ఈస్ నాట్ కంపాటబుల్. సో ఇట్స్ ద ఫెయిల్యూర్ కేస్ విచ్ కెనాట్ బి టెస్టెడ్ అవుట్. సో దిస్ RC అంటాం. ఇక్కడ ఇందులో మనకి ఫ్రేమ్వర్క్ డిజైన్ కూడా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఫ్రేమ్వర్క్ డిజైన్ ఈజ్ ఆల్సో పాసిబుల్ బై TestNG ఆర్ JNet. ఈ రెండు మెథడ్స్ అన్నమాట. ఈ రెండు మెథడ్స్ ద్వారా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఫ్రేమ్వర్క్ కూడా డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అది డిజైనింగ్ అంటే ఏంటంటే, ఒక ఎక్సెల్లో డేటా ప్రకారంగా మనం తెచ్చుకోవడం, ఎక్సెల్ నుంచి అప్లికేషన్ టెస్ట్ చేస్తూ ఉంటారన్నమాట. కానీ ఫ్రేమ్వర్క్స్ అంటాం. డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. దాంట్లో కీవర్డ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, డేటా డ్రివెన్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, హైబ్రిడ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, దోస్ థింగ్స్ వీళ్ళు ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ యువర్ RC. సెకండ్ పార్ట్ ఈజ్ RC. ఇది కూడా ఫెయిల్యూర్ అయింది. ఎందుకు, ఒకే ఆపరేటింగ్ సిస్టమ్, అది ఓల్డర్ వర్షన్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది కాబట్టి లేటెస్ట్ వర్షన్ ఇస్ నాట్ బీన్ కంపాటబుల్ ఫర్ దట్, రైట్? సో దిస్ ఇస్ ద ఫెయిల్యూర్ కేస్ వేర్ యూ కెనాట్ టెస్ట్ యువర్ అప్లికేషన్స్ ఇన్ డిఫరెంట్ బ్రౌజర్స్. So now, then just based on that, now we are going for the third tool called as WebDriver అంటామండి. You called as a WebDriver. ఈ WebDriver ద్వారా ఏం చేస్తాము, దిస్ ఈజ్ ఎ నాన్ సర్వర్ బేస్డ్ టూల్. దీనికి సర్వర్ అక్కర్లా, డైరెక్ట్ గా మనం బ్రౌజర్ ని పేజ్ ని ఇంటరాక్ట్ చేసుకొని రన్ చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. It doesn't require. It is a non-server based tool, which is used to test web applications. Web application test చేసుకోవడానికి మనం ఇది యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. సపోర్ట్ చేసే బ్రౌజర్ సేమ్, సపోర్టెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా సేమే. ఎనీ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఒకేసారి టెస్ట్ చేసుకోవచ్చు. కానీ సింగిల్ ఆపరేటింగ్ సిస్టమ్, కానీ ఇక్కడ ఏంటది, లేటెస్ట్ వర్షన్ అంటే ఎలాంటిది,
విండోస్ ఏమేమిటి విండోస్ 10 కానీ విండోస్ 7 విండోస్ 8.1 ప్రో విండోస్ 8 విండో ఆల్ దిస్ ఆర్ లినక్స్ లైనక్స్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ విల్ బి సపోర్టెడ్ లేటెస్ట్ వర్షన్స్. నెక్స్ట్ యూజింగ్ వెబ్ డ్రైవర్ the reports we can test, the reports can be generated in the form of XML file. సో ఇందులో క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ చేసుకోవచ్చు, ప్యారలల్ టెస్టింగ్ కూడా చేసుకోవచ్చు, ఫ్రేమ్ వర్క్ డిజైనింగ్ కూడా సేమ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ యువర్ వెబ్ డ్రైవర్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే లేటెస్ట్ వర్షన్ ఆఫ్ యర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి, ఇంకోటి ఏమో ఇది సర్వర్ బేస్డ్ టూల్ కాదు, ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ సర్వర్ టు నాన్ సర్వర్ బేస్డ్ టూల్ అంటారు. సో వెబ్ డ్రైవర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే దే యూజ్ ఎ టూల్ కాల్డ్ యాజ్ ద లాస్ట్ వన్ ఇస్ కాల్డ్ యాజ్ గ్రిడ్ అంటామండి, కాల్డ్ యాజ్ ఏ గ్రిడ్ అంటామండి. ఈ గ్రిడ్ అనేది ఏంటంటే దిస్ యాక్చువల్లీ ఇది కూడా సర్వర్ బేస్డ్ టూల్ అండి. ఎందుకు సర్వర్ బేస్డ్ టూల్ అన్నామండి అంటే ఇది సపోర్ట్ చేసేది ఏంటండి అంటే బోత్ ఓల్డర్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది, లేటెస్ట్ వర్షన్ కూడా సపోర్ట్ చేస్తుంది అన్నమాట. గ్రిడ్ దిస్ ఇస్ ఎ సర్వర్ బేస్డ్ టూల్, దిస్ ఇస్ ఎ సర్వర్ బేస్డ్ టూల్ which is used to test web applications. వెబ్ అప్లికేషన్ టెస్ట్ చేసుకోవడానికి ఇది యూస్ చేస్తూ ఉంటాం అనమాట. సపోర్ట్ చేసే బ్రౌజర్స్ సేమ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, సఫారీ, ఒపేరా, క్రోమ్, ఫైర్ ఫాక్స్. దీన్ని సపోర్ట్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా అంతే ఉంటాయి. సో ఇందులో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అయినా టెస్ట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ బ్రౌజర్స్ లో టెస్ట్ చేస్తాం ఇన్ మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. ఇక్కడ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కాదు, ఏంటది మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఒకేసారి ఎన్ని నెంబర్ ఆఫ్ బ్రౌజర్స్ కానీ ఎన్ని నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కానీ మల్టిపుల్ బ్రౌజర్ ఆపరేటింగ్ సిస్టమ్ లో టెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే ఓల్డర్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ లేటెస్ట్ వర్షన్ ఆల్సో, as well latest versions. Next, using grid, the reports can be generated in the form of XML file. ఇందులో క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ చేసుకోవచ్చు, ప్యారలల్ టెస్టింగ్ కూడా సేమ్ చేసుకోవచ్చు, ఫ్రేమ్ వర్క్ డిజైనింగ్ చేసుకోవచ్చు. నౌ ఇన్ గ్రిడ్ we can run RC scripts as well as WebDriver scripts. ఓకేనా? ఎందుకు రన్ చేసుకోవచ్చు ఆర్సీని, గ్రిడ్, వెబ్ డ్రైవర్? ఆర్సీ అనేది ఏంటి? ఓల్డర్ వర్షన్ సపోర్ట్ చేసే ప్రోగ్రామ్. వెబ్ డ్రైవర్ స్క్రిప్ట్స్ ఏంటది? లేటెస్ట్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? సో రెండు వర్షన్స్ ను గ్రిడ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆర్సీ ద్వారా చేసిన ప్రోగ్రామింగ్ స్క్రిప్ట్స్ కానీ లేకపోతే వెబ్ డ్రైవర్ జనరేట్ చేసిన స్క్రిప్ట్స్ కానీ మనం ఈ గ్రిడ్ ద్వారా రన్ చేసుకోవచ్చు. ఓకేనా? మరి సో ప్రెసెంట్ ఇన్ మార్కెట్ లో మనం కంపెనీస్ లో ఏమేమి యూజ్ చేస్తామండి అంటే ఒకటి వెబ్ డ్రైవర్ రన్ చేస్తాము, తర్వాత గ్రిడ్ ద్వారా టెస్ట్ చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైపోయిందా? సో దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ఇట్. సో టు గెట్ దిస్ పార్ట్ వీ నీడ్ టు హ్యావ్ సమ్ కోర్ జావా కాన్సెప్ట్స్ కూడా తెలియాలన్నమాట. కోర్ జావా కాన్సెప్ట్స్ కూడా తెలియాలన్నమాట. ఈ కోర్ జావాలో మనం ఏం చేస్తామంటే ఇంట్రడక్షన్ నేర్చుకుంటాం. సో ఏమేమిటి ఇంట్రడక్షన్ నేను చెప్పాను చూసారా, కోర్ జావా ఇంట్రడక్షన్. నెక్స్ట్ వాట్ ఆర్ ది ఫ్యూచర్స్ ఆఫ్ కోర్ జావా, మళ్ళీ కాన్సెప్ట్స్ అనేవి కవర్ చేస్తానండి, ప్రాబ్లం లేదు. ఇంట్రడక్షన్ అంటే ఏంటి, ఫ్యూచర్స్ ఆఫ్ కోర్ జావాలో ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్ సింటాక్స్ ఆఫ్ కోర్ జావా ఏంటి, వాట్ యు మీన్ బై క్లాసెస్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, తర్వాత వీఆర్ గోయింగ్ టు లెర్న్ వాట్ యు మీన్ బై వేరియబుల్స్ అంటే ఏంటి, కాన్స్టెంట్స్ అంటే ఏంటి, ఆ రోజు చెప్పాను చూసారా, రాసుకున్నారా? కాన్స్టెంట్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, యారేస్, ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్, ఆపరేటర్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్, నెక్స్ట్ లూప్స్ కాన్సెప్ట్స్, ఫంక్షన్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్, డేట్ ఫంక్షన్స్ అంటాము, స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటాము, ఓకే, స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటాం, ఫైల్ ఫంక్షన్స్ అంటాం. దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ యువర్ కోర్ జావా అన్నమాట. సో దాంతో పాటు మనం డిఫరెంట్ కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటి, పాలిమార్ఫిజం అంటే ఏంటి,
పాలిమార్ఫిజం అంటే ఏంటి? సో దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు లర్న్ సెపరేట్లీ. ఓకేనా? ఇవన్నీ కాన్సెప్ట్స్ మన కోర్ జావాలో కవర్ చేస్తాం అన్నమాట. ఓకే, సో మనకి దీనికి కావాల్సిన ఏంటంటే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంటే ఏంటో చెప్తా అనమాట. ఇందులో ఎక్లిప్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తాము, ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేసుకోవటం, నెక్స్ట్ దాని ద్వారా జావా ఇన్స్టలేషన్ చేసుకోవటం, JRE 1.7 ఎలా చేస్తాము, JDK 1.7 వర్షన్ ఎలా ఇన్స్టాల్ చేస్తాము, తర్వాత సెలీనియం జార్ ఫైల్ ఇన్స్టాల్ చేయడం. సో ఇన్స్టలేషన్ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను అనమాట. ఫస్ట్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ కాకముందు ఫస్ట్ వెబ్ డ్రైవర్ లో బేసిక్ కాన్సెప్ట్స్ చెప్తాను అనమాట. బేసిక్ కాన్సెప్ట్స్ చెప్పిన తర్వాత మెథడ్స్ ఏమేమి ఉన్నాయి, లొకేటర్స్ ఏమేమి ఉన్నాయి అవి చెప్పిన తర్వాత మీకు ఇన్స్టలేషన్ ప్రాసెస్ చెప్తాను మనం. ఓకేనా? ఓకే, సో వెబ్ డ్రైవర్ లో మనం ఏమేమి నేర్చుకుంటామండి అంటే ఫస్ట్ లింక్స్ అంటే ఏంటి, ఫస్ట్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ బ్రౌజర్స్ మీద ఎలా టెస్ట్ చేస్తాం, తర్వాత లింక్స్ ఎలా టెస్ట్ చేస్తాం, డ్రాప్ డౌన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, రేడియో బటన్స్ మీద, చెక్ బాక్సెస్ మీద, నెక్స్ట్ యాక్షన్స్ అంటే ఏంటి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్ టైమ్ ఫంక్షన్స్, తర్వాత వీఆర్ గోయింగ్ టు లర్న్ వెబ్ టేబుల్ మీద వర్క్ చేస్తాం. హౌ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఇన్ ఏ టేబుల్, రోస్ కాలమ్స్ వెబ్ టేబుల్ మీద వర్క్ చేయటం, తర్వాత అలర్ట్ మెసేజెస్, నెక్స్ట్ విండోస్ మీద, ఫ్రేమ్స్ మీద, నెక్స్ట్ స్క్రోల్ ఫంక్షన్స్, నెక్స్ట్ రోబోట్ క్లాస్ అంటే ఏంటి, నెక్స్ట్ టెస్ట్ ఎంజిన్ మీద యానిటేషన్స్ ఏమేమి ఉన్నాయి, టెస్ట్ ఎంజిన్ యానిటేషన్స్ ఉన్నాయి, తర్వాత రీడింగ్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ షీట్, రైటింగ్ డేటా ఇంటూ ఎక్సెల్ షీట్ మీద ఎలా రైట్ చేస్తాము, తర్వాత ఫ్రేమ్వర్క్ డిజైనింగ్ ఎలా డిజైన్ చేస్తాము, ఫ్రేమ్వర్క్ డిజైనింగ్స్, తర్వాత ద లాస్ట్ వన్ విచ్ కమ్స్ అండర్ మావెన్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం. సో దీస్ ఆర్ ది కాన్సెప్ట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ యువర్ వెబ్ డ్రైవ్. ఓకేనా? ఇవి సో డైలీ ఒక్కొక్క టాపిక్ చెప్తుంటాను, మీరు డైలీ ఇన్స్టలేషన్ చేసుకున్న తర్వాత ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాం. నేను ఒక్కొక్క అప్లికేషన్ మీద చెప్తుంటే మీరు వేరే అప్లికేషన్ మీద ట్రై చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా? యా మేడం. మేడం గట్టిగా ఓకే సార్ అన్నా గట్టిగా అన్నమ్మా, అంత చక్కగా ధైర్యంగా ఎంత క్లియర్ గా చెప్తున్నారు కదా సార్. ఓకే అనే మాట గట్టిగా అను చాలు, ఇంకా మిగతావన్నీ తర్వాత నేర్చుకుందు గాని. ఇంకా గట్టిగా అనాలి, కాన్ఫిడెన్సే లేదు. ధైర్యంగా అను సార్, చక్కగా చెప్తారు, నీకు అసలు భయమే లేదు. సరేనా? ఓకే మేడం. గుడ్. దిస్ వాయిస్ మెయింటైన్ ఓన్లీ ఓకే అని మంచిగా చెప్పు, తర్వాత మిగతా సంగతి చూద్దాం. ఓకే? డన్. So these are the concepts which are comes under Selenium. So first basic concepts web driver start చేస్తాను. వెబ్ డ్రైవర్ స్టార్ట్ చేసాడు, బేసిక్ కాన్సెప్ట్స్ చెప్పిన తర్వాత ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు ఇన్స్టాలేషన్ నేను చూపిస్తాను అనమాట. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వెబ్ డ్రైవర్ లో మెథడ్స్ అంటే ఏంటి, కాంపోనెంట్స్ అంటే ఏమేమి ఉన్నాయి, ఏమేమి లొకేటర్స్ యూస్ చేస్తామో చెప్తూ మీ నేను ఒక అప్లికేషన్ మీకు చెప్తాను, మీరు ఇంకో అప్లికేషన్ మీకు టెస్ట్ చేస్తూ ఉండండి. ఎవ్రీ డే వన్ థింగ్ ఈస్ ఎవ్రీ డే you will get, I'll just tell you access to you, మీ రికార్డింగ్ మీరే చేసుకోవచ్చు, and the document will be sent to your WhatsApp, right? Is it clear? Yes. Adi. So no need to worry about the recording sessions and document, but the thing is nothing but every day you need to practice. Manual is you can mock up change, automation we cannot mock up. Every day you should have practical knowledge. Without the practical knowledge you cannot manage the things. Daily practice చేస్తూ ఉండాలి. ప్రతి టాపిక్ ప్రాక్టీస్ చేస్తూ డిఫరెంట్ వేస్ గా వర్క్ చేస్తూ మీకు ఎంత క్లాస్ లో క్వశ్చన్స్ ఎన్ని అడిగితే అంత మీకు సబ్జెక్ట్ ఈజీగా వస్తుంది. వినేది వేరు, ఇంప్లిమెంట్ చేసేది వేరుగా ఉంటుంది. Is it clear? Okay sir. Okay నండి. So that's all. So for this, if you have any doubt we'll discuss it, or else we'll wind up the session. Doubts ఏమంటే చెప్పండి, లేదంటే అంటే నెక్స్ట్ సెషన్ ని స్టార్ట్ చేద్దాం. సార్ స్టార్టింగ్ 2-3 క్లాసెస్ అయ్యాక
చెప్పండి. లేదు సార్ 2-3 క్లాసెస్ అయ్యాక ఏమన్నా డౌట్ ఉంటారు. ఓకే, యువర్ విష్. ఓకే సార్, నాకు ఇవన్నీ పంపుతారా సార్? ఐ విల్ సెండ్ దిస్ డాక్యుమెంట్స్ టు సార్. ఓకే, నో ప్రాబ్లం. ఓకే ఓకే సార్. ఓకే, క్యారీ ఆన్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. పంపిస్తాను, నో వరీ సార్. ఇప్పుడు వరకు అన్ని సెషన్స్ పంపించారు. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆల్. సార్, థ్యాంక్ యూ సార్.